రండి, చెప్తాను కదా. ఇంకొంచెమే. స్టాప్ 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 స్టాప్. ఆగానమ్మా, ఆగా. ఇప్పుడు ఏం చేస్తారంటే అలాగే మీ కుడి వైపుకు తిరిగి ఒక్క ముద్దివ్వండి. కుడి వైపుగా? ఇక్కడ ఉన్నావా స్వప్న సుందరి? ముద్దు పెడతా. దొరికావురా, చెప్తా నీ సంగతే. రేయ్, ఎవడరా నువ్వు? ఏదో జాలీగా మందు తాగి ఎంజాయ్ చేస్తుంటే వచ్చి నాకు ముద్దు పెడుతున్నావు. కంపనూరు పెట్టుకుని ముద్దిస్తావా? రేయ్, వీడిని ఈరోజు వదలకూడరా. కొట్టండి. ముద్దులు పెడుతున్నాడు తమ్ముడు వీడు. అవ్వా, ఒక మొగోడు అయి ఉండి ఇంకో మొగోడికి ముద్దేస్తావా? నేను అమ్మా అమ్మా అమ్మా, ఎవ్వరూ కనిపించట్లేదేంటి? అరే, ఎవర్రా? నన్నెందుకు కొట్టారా? నాన్న, అక్కడ చూడండి. తారక్ సార్కి ఆవిడికి జోడి భలే ఉంది కదా. ఇద్దరు సూపర్ గా ఉన్నారు కదా. అవునవును, బానే ఉన్నారమ్మా. ఏంటి నాన్న అలా అంటున్నావు? బాగానే కదా ఉన్నారు, వాళ్ళకేంటి? అదేం లేదమ్మా, శనబాబు గారు బాగానే ఉన్నారు. ఆ అమ్మాయితో జోడీ కూడా చూడ్డానికి బాగానే ఉంది. కానీ మరేంటి నాన్న? ఏమ్మా, ఎంత పెద్ద కుటుంబంలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. అది కూడా మన అయ్యగారి కుటుంబం, ఇటు పక్కన మాజీ మినిస్టర్ గారి కుటుంబం. ఎంత పెద్ద కుటుంబాలైతే ఏంటి, నిశ్చితార్థం అవ్వకుండానే పెళ్లి జరిగిపోతుంది. అది తలుచుకుంటేనే ఏదోలా ఉందమ్మా. ఆ అమ్మాయి తండ్రి పెళ్లి కొడుకు తండ్రితో మీ అబ్బాయికి మా అమ్మాయినిస్తాం, మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇవ్వండి అని మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు మార్చుకుంటారు. రెండు వేర్వేరు కుటుంబాలు ఈ నిశ్చితార్థంతో కలుసుకుని పెళ్లి బంధానికి శ్రీకారం చుడతారు. ఇది మన ఆచారం, తరతరాలుగా వస్తూ ఉంది. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇది మన ఊరి ఆచారం. ఇప్పుడు అయ్యగారిది మన ఊరే కదా. నేనిన్న దాని ప్రకారం మినిస్టర్ వాళ్ళ పూర్వీకులది మన ఊరి పక్కనే అని విన్నాను. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమాన్ని వదిలేశారా, లేకపోతే మర్చిపోయారేమోనని ఏం అర్థం కావట్లేదమ్మా. కానీ ఒక్కటమ్మా, ఈ పాటికి మా ఊర్లో అయ్యి ఉంటే గనక ఎంత పెద్ద గొడవలు అయ్యి ఉండేవో నీకు తెలుసు కదా. వదిలే నాన్న, నీ పాటికి నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకు. ఏమ్మా, నేనేం తప్పుగా చెప్పలేదుగా. జరక్క ఇన్ని రోజుల తర్వాత మన చెన్నయ్య గారికి పెళ్లి జరుగుతుంది. దాంట్లో ఎలాంటి లోటు రాకూడదనే కదమ్మా చెప్తున్నాను. లోటు రాకూడదంట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే అదే చాలు నాన్న. మనసులు కలిసుంటే చాలు, ఆచారాలదేముంది. సరే, నువ్వుండు. కిచెన్లో నాకు పనుంది, నేను చూసుకుని వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. భద్రయ్య, ఏమైంది? ఇప్పుడు ఏదో చెప్తూ ఉన్నావే, ఏంటది? ఏదమ్మా, నేనేం చెప్పలేదే. ఇప్పుడే మీ అమ్మాయితో ఆచారం అది ఇది అని నాకు సరిగ్గా వినపడలేదు. ఓ, దాని గురించా? దాన్ని నిశ్చితార్థం అంటారమ్మా. ఆ అమ్మాయి తండ్రి పెళ్లి కొడుకు తండ్రి తాంబూలాలు మార్చుకుంటారు. ఇది మన ఆచారం. అవునా?
అలాగా ఆ, ఆ, ఇదంతా చెప్పడానికి కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది ఇక్కడ ఎవరికి తెలీదు. మీలాంటి గ్రామంలో ఉండేవాళ్లే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మరీ చెప్తారు. కానీ ఇలాంటి సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తేనే కదా ఈ పెళ్లి సంపూర్ణమవుతుంది. హా, అవునమ్మా. పెద్దోళ్ళు ఒక ఆచారం పెట్టారంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది కదా. ఆ, ఆ, అది కాకుండా ఇదంతా మన సాంప్రదాయం అమ్మా. ఇది మనం వదులుకోకూడదు. అక్క ఈయన చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. ఏదేమైనా కూడా మన కల్చర్ ముఖ్యం కదా. ఆ, అవును. ఇదంతా ఓకే, కానీ ఇదంతా అర్థమయ్యేలా చెప్పి చేయడానికి ఎవరున్నారు? నాకైతే ఇది చెప్పడం కూడా రాదే. అమ్మా నేను చెప్తానమ్మా. అయ్యగారితో నేను చెప్తా. పెద్దయ్య గారు ఎక్కడున్నారు? నిమిష, ఆ అక్క, నువ్వెళ్ళి నాన్నని తీసుకునిరా. అలాగే అక్క. అక్క, నాన్నతో చెప్పాలంటే మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా అమ్మాయి తరపు వాళ్ళకు కూడా చెప్పాలి కదా. అయ్యో, అవును కదా. ఆ, అసలు వాళ్ళకి తెలియదు కాబట్టే కదా వాళ్ళు ఈ ఆచారం చేయకుండా ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా అర్థమయ్యేలా చెప్తే ఈ ఆచారం ఈజీగా ముగించేయచ్చు కదా. టైం కూడా అయిపోతూ ఉంది. అందుకే. అవునమ్మా, ఇవన్నీ ఖచ్చితంగా చేసే తీరాలి. చేసేద్దామమ్మా, చేసేద్దాం. నాన్న ఇక్కడికి వచ్చి ఆయనకి చెప్పి ఆ తర్వాత అమ్మాయి వాళ్ళకి చెప్పి ఇదంతా చాలా లేట్ అయిపోతుంది. దానికంటే ముందు వాళ్లతోనే నేరుగా చెప్పేస్తే బాగుంటుంది కదా. ఆ, 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 కానీ ఇది బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అమ్మా నేను చెప్తానమ్మా, నేను చెప్తాగా. హా, అలాగే భద్రయ్య. అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నా పేరు భద్రయ్య. మహేంద్ర గారి తోటలో అన్నీ చూసుకుంటుంటాను. ఈ పెళ్లి కోసం నేను నా కూతురు ఊరి నుంచి వచ్చామయ్యా. అటుపక్క భోజనం పెడతారు. కడుపు నిండా తినేసి అక్కడ చైరుంది చూసావా, అక్కడ కూర్చుని పెళ్లి చూసేసి బయలుదేరు. అయ్యగారు అది కాదు అయ్యగారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం జరగాలి కదా. ఇంత పెద్ద కుటుంబంలో నిశ్చితార్థం జరగకుండా పెళ్లి పూర్తి చేయడం మంచిగా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు మహేంద్ర గారు వచ్చేస్తారు, మీరు వచ్చారంటే నిశ్చితార్థం జరిపించేద్దాం. అయ్యగారు ఏటయ్యగారు చెప్తుంటే వెళ్ళిపోతున్నారు. నా పాటికి నేను చెప్తున్నాను, మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. ఉండండి అయ్యగారు.